ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ప్రభునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దైవ జనాంగమా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఏంటంటే ఈ సంవత్సరానికి ఆఖరి దినం 31వ తారీఖు. దైవ జనాంగమా, ఈరోజు చాలామంది రేపైతే నూతన సంవత్సరంలోకి వెళ్తాం కాబట్టి ఇక తిన్నంత తినాలి, తాగినంత తాగాలి, ఎంజాయ్ చేసేంత చేయాలి. ఎందుకంటే రేపు ఇక ఈ సంవత్సరం అయిపోతుంది, నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళాలి అనే ఆలోచనతో వారు లోకానుసారంగా తింటూ త్రాగుతూ వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఇదిగో ఈ నూతన సంవత్సరం రాబోతుంది. రేపు ఈ సంవత్సరం గతించిపోతుంది కాబట్టి రేపటి దినం కొరకై ఉపవాసంతో శుద్ధీకరణ చేస్తూ మన అంతరంగంలో కడుపుకున్న ఆయన ఈ సంవత్సరం నీ సన్నిధిలో ఎలాగున్నానో నేను తెలిసి తెలియక నేను పొరపాట్లు చేశానేమో, నీ చిత్తానికి అనుగుణంగా నేను బ్రతకడం లేదేమో, నన్ను క్షమించమని ఈ నూతన సంవత్సరంలోనైనా నీ వాగ్దాన్ని చేతపట్టుకొని పరిశుద్ధంగా యథార్థమైన భక్తితో నీ సన్నిధిలో గడుపునట్లుగా నీ ఎదుట ఒక వెలుగైనటువంటి జ్యోతి వలన వెలిగించమని దేవ సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవ జనాంగమా, ఇదిగో ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించు, కార్యములు యందు నేర్పరై వారిని నడిపించు. ప్రైజ్ ది లార్డ్. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించారు. ఎవరు యథార్థ హృదయుడై పాలించారంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నారు, గొర్రెలు కాసే వ్యక్తిగా అతను ఉన్నారు. దేవుడు ఆయనను ఇదిగో ఇజ్రాయేలును పరిపాలించేటువంటి రాజుగా దేవుడు నియమించి ఉన్నారు. పాడి పశువులను గొర్రెలను కాసేటువంటి ఒక నార్మల్ పర్సన్ దేవుడు రాజ్యమును పరిపాలించే రాజుగా అతను నియమించి ఉన్నాడు. అయ్యా, నేను నియమించబడ్డాను కదా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను పరిపాలిస్తానని దావీదు అనుకోలేదు. కానీ దావీదు తన హృదయము పూర్వకంగా యథార్థమైన హృదయంతో వారిని పరిపాలించాడండి. ఈరోజు పరిపాలించేవారు యథార్థ హృదయంతో వారు పరిపాలించడం లేదండి. అవును కదండి. అన్ని దేశాలు అన్ని మంత్రులు మనం చూస్తున్నాం. యథార్థ హృదయంతో పరిపాలించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రజల క్షేమంలో కోరుకునేవారు, ప్రజలకు కావలసినది ఇచ్చేవారు చాలా తక్కువ మంది అండి. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు దేవుని ఎదుట యథార్థ హృదయుడై వారిని పరిపాలించాడు. సంఘంలో కూడా సంఘ పెద్దలు కానీ సేవకులు కానీ యథార్థమైన హృదయంతో ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ వ్యత్యాసం అనేది చూపించుకోవడం, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించి ఇదిగో ఇలాంటి గుణములు కలిగి సంఘంలో ఉండకూడదండి. సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనము సమానముగా ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడే మనము సేవకులముగా సంఘ పెద్దలుగా మనము నిజమైన పరిపాలన చేస్తూ ఉన్నట్లు. ఒక విషయం ఏంటంటే పరిపాలనే కాదు కానీ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. దేవుడు ఎక్కడ ఉన్న మనల్ని లేపి ఒక స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని దేవుడు ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు ఆ స్థానంలో తగినట్లుగా మనము నడుచుకునే వ్యక్తులంగా ఉండాలి. దావీదు కూడా దేవుడు అతన్ని ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి, ఏంటి ఆ స్థానం అంటే రాజు అనేటువంటి స్థానం. ఇజ్రాయేలు పరిపాలించేటువంటి రాజుగా ఆయన ఉన్నారు. అందుకే దావీదు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకలేదు, కానీ యథార్థ హృదయుడై వారిని పరిపాలించాడు. కార్యములు యందు నేర్పరి వారిని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. కార్యములు యందు నేర్పరిగా, నేర్పరంటే ఆయన అన్నీ తెలిసిన వారు. ఒక పని ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో నేర్పరులు ఉంటారు. ఇల్లు కట్టేవారు, మేస్త్రిలో నేర్పరులు ఉంటారు.
జ్ఞానం కలిగిన వారు ఉంటారు. అన్ని విషయాలు కొంచెం నేర్పరితనం ఉంటుంది. కానీ దావీదు అన్ని విషయముల్లో కూడా జ్ఞానముతో నేర్పరిగా వారిని నడిపించాడు. ఈరోజు కూడా సంఘములో కూడా సేవకులు కానీ విశ్వాసులు సంఘ పెద్దలు కానీ నేర్పరి అయినటువంటి జ్ఞానంతో ప్రజలు నడిపించాలి. హల్లెలూయా. ప్రజల మధ్యలో భేదాలు ఉండకుండా, ప్రజల మధ్యలో అసమాధానం రాకుండా, ప్రజలందరినీ కూడా ఇదిగో వారందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి క్రీస్తు మార్గంలోనికి వారిని నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిచయం చేస్తే, దావీదు దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడే వారిని పరిపాలించాడు. కార్యములు నేర్పరై వారిని నడిపించాడు. క్రైస్తవులు మనకు బయటి వారి గురించి అవసరం లేదు, కానీ నేను సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం, నాతో సహా మనమందరం యథార్థ హృదయులమై ప్రజలను ఇదిగో మనం బలపరచుదుము గాక. కార్యములు యందు నేర్పరులమై ప్రజలను మనం నడిపించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ తోటి సహోదరుని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా బలహీనులైనప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా సంఘములకు వెనుకంచి వేస్తున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు మనం వారి కొరకు ప్రార్థన చేసి వారిని బలపరచాలి. ఇది నడిపించడం అంటే, పరిపాలించడం అంటే ఇది. ఒకరి మీద అధమాయిష్ చేయడం కాదు, ఒకరిని బెదిరించడం కాదు, ఒకరిని తిట్టడం కాదు, కానీ మనమందరం కలిసి సంఘంను వృద్ధిలోకి తీసుకురావడం. ప్రైజ్ ది లార్డ్. వృద్ధిలోనికి తీసుకురావచ్చు. సంఘంలో దేవుని ఆత్మ ఉన్నట్లుగా, సంఘంలోనికి వస్తున్న వారు ప్రతి ఒక్కరు దేవుని వెలుగును చూచినట్లుగా, సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి సమాధానంతో నింపబడినట్లుగా, దైవ కార్యములు వారు అనుభవించున్నట్లుగా మనమందరం పరిపాలించాలి, మనమందరం నడిపించాలి. దావీదు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండి మన కార్యములను కూడా ఆయన సఫలతనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ దినం చివరి దినం, ఈ సంవత్సరానికి, ఈ చివరి దినాల్లో తండ్రి, ఈ సంవత్సరం అంతా మేము ఎలా బ్రతికామో మాకు తెలియదు. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మాలోనికి పంపండి. దావీదు వలె యథార్థ హృదయులమై మేము అయ్యా నీ సంఘమును పరిపాలించే వ్యక్తులుగా ఉంచండి. దావీదు వలె కార్యములు నేర్పరులమై ఈ సంఘమును తండ్రి నడిపించేటువంటి సహాయమును మాకు దయచేసి వేడుకొనొచ్చు. దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. వాక్యమును వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. శరీరాలు ఉన్న ప్రతి రోగాన్ని మీరు తొలగించి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. సమస్తమయమంత ప్రభావం మీకే చెల్లిస్తూ రేపటి దిన కొరకు మనం సిద్ధపరచు. యేసయ్య, ఈ రాత్రి జరుగుతున్నటువంటి ఆరాధనలో సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం ఇచ్చి, యేసు నామం ఇచ్చి వారికి కలిగిన ఆశ్రమం కలుగునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండా హార్ట్లుగా దీవించి ఆశీర్వదించునుగాక.